ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ఎన్నికల్లో ఓటేయని వారిపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. వైసీపీ నేతలు, వైసీపీకి సానుభూతి పరులు లక్ష్యంగా అధికార కూటమి నాయకులు దాడులు చేస్తున్నారని, వైసీపీ నేతల ఇల్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని లేఖలో జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లపై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులకు భద్రత కరువైందని కూడా లేఖలో పేర్కొన్నారు. 40-45 రోజులుగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు జరిగాయని, 27 ఐఏఎస్, 24 ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా దూరం పెట్టారని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో హింసను వివరించడానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా జగన్ కోరారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. యాంత్రాంగం మొత్తం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వైర్య విహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అనాగరిక ఘటనలు జరుగుతున్నాయి. అమానుషంగా ఘటనలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆస్తులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం అందరికీ అర్థమవుతోందని, రాష్ట్రంలో ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ అన్ని నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.